ఎంఎస్ ఎక్సెల్ ప్రతి ఒక్కరికి ఎంఎస్ ఎక్సెల్ని ఏ విధంగా వాడాలో తెలియాలి. ఎందుకంటే దీనికి ప్రెజెంట్ మార్కెట్లో చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. ఓన్లీ జాబ్ చేసే వాళ్ళకే కాదు, ఎవరైతే ఇంట్లో ఉంటూ పార్ట్ టైం బిజినెస్ని చేద్దాం అనుకుంటున్నారో లేదా ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారో ఇలా ప్రతి ఒక్కరికి తెలియాలి. చాలా మందికి బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కానీ అడ్వాన్స్గా తెలియదు. సో ఈరోజు ఈ వీడియోలో ఎక్సెల్లో డేటా ఎంట్రీని ఏ విధంగా చేయాలో పిన్ టు పిన్ మేమైతే నేర్పిస్తాం. ఎవరు? నేను నేర్పించనండి. ఎవరికైతే ఈ రంగంలో 10 years కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందో ఆమె బేగం గారు. ఆమె మీకు A to Z నేర్పిస్తారు ఈ వీడియోలో. చూద్దాం. ఇంకా డేటాని ఎలా ఫార్మాట్ చేయాలి, ఫాంట్స్ గానీ కలర్స్ గానీ లేకపోతే ఫాంట్ తాలూకు సైజ్ గానీ ఆటో ఫిట్ ఎలా చేయాలి, అలాగే ఆటో ఫిల్ ఎలా చేయాలి. ఇప్పుడు మనం యావరేజ్ చూద్దాం. అసలు యావరేజ్ అంటే ఏంటి? బేసిక్గా మనం యావరేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ తీసుకుందాం, ఇదే ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం 6 subjects తీసుకున్నాం. బేసిక్గా మనం యావరేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి అన్ని ఫార్ములాస్ ఉన్నాయండి. మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు తెలియాల్సింది ఏం కావాలి, నాకు యావరేజ్ కావాలి. మీరు ఇక్కడ సింపుల్గా ఫార్ములాస్లోకి వెళ్ళండి. ఇది మన టోటల్. యావరేజ్లోకి వచ్చేటట్టయితే ఇక్కడ ఎడిటింగ్లోకి వెళ్ళి ఇక్కడ యావరేజ్ అన్న ఒక ఫార్ములా ఉంటుంది చూడండి. ఆటోమేటిక్గా యావరేజ్ అన్న ఫార్ములా క్లిక్ చేసిన వెంటనే మీకు యావరేజ్ అంటే, ఎందుకంటే మీరు యాక్టివ్ సెల్లో ఉన్నారు, యావరేజ్ అంటే దానికి అర్థమైపోయింది. ఏం చేయాలి యావరేజ్ అంటే C5:I5 అని చెప్పేసి ఎంటర్ చేసి నేను జస్ట్ ఎంటర్ చేశాను. సో ఇక్కడ యావరేజ్ దేనికి మనం చూస్తున్నాము? మనము కావాలంటే C6 అంటే తెలుగు నుంచి హిందీ వరకు చేయొచ్చు, లేదా ఆల్రెడీ టోటల్ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే టోటల్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి డివైడెడ్ బై టోటల్ డివైడెడ్ బై 6 subjects, 6 క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. సో ఇది మన యావరేజ్ అనమాట. యావరేజ్ ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం? టోటల్ బై ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, టోటల్ బై ఇక్కడ 6 subjects ఉన్నాయి కాబట్టి నేను 6 subjectsకి యావరేజ్ అనేది యూజ్ చేశాను. సో ఇక్కడ నాకు యావరేజ్ అనేది 90.333 అని వచ్చింది. సో సింపుల్గా నేను ఏం చేస్తాను, యావరేజ్ని మిగతా స్టూడెంట్స్ది కూడా నేను క్యాలిక్యులేట్ చేయాలి అంటే జస్ట్ డ్రాగ్ చేస్తున్నాను. చూసారా? సో సింపుల్ స్టెప్స్లో మీ డేటా అనేది మీరు ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఎంటర్ చేసుకుంటారు. ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మళ్ళీ మార్చుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకో చిన్న టిప్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్కి స్పెషల్గా ఇది, మీరు స్టూడెంట్స్కి మార్క్స్ వేసుకున్నారు, సడన్గా ఒక కరెక్షన్ ఏదో వచ్చింది. ఆ టైంలో మీరు మళ్ళీ కరెక్షన్ చేసి ఆ పర్టికులర్ స్టూడెంట్కి మార్క్స్ అనేది మార్చారు. ఇప్పుడు ఈ స్టూడెంట్కి 52 వచ్చాయి, కానీ ఒక చిన్న రీవాల్యుయేషను లేకపోతే ఏదో కేసెస్లో మీరు ఇప్పుడు 85 మార్క్స్ అనేది వేశారు. చూడండి, ఆటోమేటిక్గా ఎంటర్ చేయండి, ఆటోమేటిక్గా మీ మార్క్స్ అనేది మారిపోయాయి, మీ టోటల్ మారిపోయింది, అలాగే మీ యావరేజ్ కూడా మారిపోయింది. సో క్యాలిక్యులేషన్ అనేది ఒక్కసారి చేస్తే చాలు. ఇది మొత్తం అంతా ఫార్ములా బేస్డ్ కాబట్టి మీకు చాలా ఈజీగా ప్రతిసారి మీరు మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీరు మార్క్స్ ఇక్కడ మారుస్తే మీ టోటల్, మీ యావరేజ్ అంతా మారిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫార్ములాస్లో మనం మినిమం అంటే ఏంటి, మ్యాక్సిమం అంటే ఏంటి అది కూడా చూద్దాం. సో మినిమం అంటే జనరల్గా ఏంటి, ఇప్పుడు మనం ఒక లిస్ట్ అనేది ఏదో ఒకటి తీసుకున్నాం. ఈ పర్టికులర్ లిస్ట్లో మినిమం మార్క్స్ ఎన్ని వచ్చాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చాయి. అంటే మినిమం అంటే లీస్ట్ మార్క్ ఎంత, అలాగే మ్యాక్సిమం అంటే హైయెస్ట్ మార్క్ ఎంత, అదే కదా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ నేను చూడండి = ఎడిటింగ్లోనే మ్యాక్సిమం = మినిమం ఓపెన్ బ్రాకెట్, అలాగే మనము ఏ సబ్జెక్ట్ నుంచి ఏ సబ్జెక్ట్ అంటే మన టోటల్ని మనం రెఫరెన్స్ తీసుకున్నాం. ఇక్కడ ఎంత వచ్చింది, సో టోటల్ని రెఫరెన్స్ తీసుకున్నాము, ఇది టోటల్, క్లోజ్ ద బ్రాకెట్ అండ్ ఎంటర్. సో మినిమం టోటల్ 289, మినిమం టోటల్ అనేది 289. ఇలాగనే కాదండి, టోటల్కి మాత్రమే కాదు, ఒకవేళ మీరు హిందీలో మ్యాక్సిమం మార్క్స్ లేదా మినిమం మార్క్స్ ఎన్ని వచ్చాయనేది మీరు చూద్దాం అనుకున్నారు, మళ్ళీ నేను అప్లై చేస్తున్నాను. హిందీలో నా రిఫరెన్స్ ఇది, ఫస్ట్ ఫార్ములాని యూజ్ చేయాలి కదా, మినిమం ఓపెన్ బ్రాకెట్ హిందీలో, హిందీని సెలెక్ట్ చేయండి, హిందీ కాలమ్ అండ్ క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. సో ఇక్కడ హిందీలో మినిమం మార్క్ ఈజ్ 12 marks. సో మీకు ఏ పర్టిక్యులర్ కాలం కావాలో ఆ పర్టిక్యులర్ కాలంకి సంబంధించి మీరు మినిమం కానీ మ్యాక్సిమం కానీ చేయొచ్చు. ఇందాక నేను టోటల్ చేశాను, ఇప్పుడు హిందీ మాత్రమే చేశాను. సో సేమ్ థింగ్, హిందీకి మాత్రమే
మినిమం మార్క్స్ అందరి స్టూడెంట్స్ కేటగిరీలో చూసేటట్టయితే ఇలా అన్నమాట. సో అలాగే నేను ప్రస్తుతానికి నేను టోటల్నే ఐడెంటిఫై చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు మినిమం ఓపెన్ బ్రాకెట్ టోటల్లో క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో ఇది నా మినిమం మార్క్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాక్సిమం. మ్యాక్సిమం అంటే ఏంటి? ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం అంటే హైయెస్ట్ వాల్యూ. ఈ టోటల్లో హైయెస్ట్ వాల్యూ ఏంటి మనం ఐడెంటిఫై చేద్దాం ఓరల్గా. హైయెస్ట్ వాల్యూ ఎంత ఉందండి? 463 అంతే కదా, మనకి హైయెస్ట్ వాల్యూ అనేది అదే రావాలి టోటల్లో. సో మ్యాక్సిమం క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ 542. 463 అనేది సెకండ్ మ్యాక్సిమం చూడండి. ఎస్, సో సెకండ్ మ్యాక్సిమం ఇస్ 463 అండ్ ఫస్ట్ మ్యాక్సిమం ఇస్ 542. సో ఇది మ్యాక్సిమం అండ్ మినిమం అండ్ యావరేజ్. సో టోటల్ కూడా ఎలా చేయాలో నేను మీకు చూపించాను. సో మనం ఆటో సమ్ అనేది ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. మనం జస్ట్ ఏదైతే మనం టోటల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పర్టికులర్ కాలంలోకి వెళ్ళండి, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మీకు ఏ ఏరియాలో ఆ పర్టికులర్ ఆన్సర్ రావాలనేది ఫస్ట్ ఆ డేటా అనేది ఫస్ట్ సెలెక్ట్ చేయండి. ఎడిటింగ్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు సమ్ అని ఉంది కదా, జస్ట్ క్లిక్ చేయండి. సో సమ్ ఎక్కడైతే మీకు ఆన్సర్ కావాలి. సో ఇప్పుడు మనం ఆటో సమ్ ఎలా చేయాలనేది చూద్దాం. ఆటో అంటే ఏంటి? ఇమీడియట్గా, ఆటోమేటిక్గా. సో ఆటో సమ్ అనేది ఎలా చేయాలో చూద్దాం. జస్ట్ మీరు ఎక్కడైతే ఆటో సమ్ కావాలో అక్కడ మీరు మీ కర్సర్ పెట్టండి, ఈజ్ ఈక్వల్ టు అని పెట్టండి. ఎడిటింగ్లో ఒక ఆప్షన్ ఉంది సమ్, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా మీరు ఇందాక మనం యూజ్ చేసే ఫార్ములా సమ్. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నాకు ఆటో సమ్ కావాలనేది అదే చూస్ చేసుకుంది. I5 is to I14. సో క్లోజ్ ద బ్రాకెట్ ఆల్రెడీ ఉంది, ఎంటర్. సో ఆటోమేటిక్గా దీని తాలూకా సమ్ ఎంత ఉందనేది మీకు ఆటోమేటిక్గా వచ్చేసింది. సో సమ్ మన క్యాలిక్యులేషన్ చేయకపోయినా సరే మీరు జస్ట్ ఇలా సెలెక్ట్ చేసి కూడా మీ కిందన సమ్ అనేది కౌంట్ కనిపిస్తుంది చూసారా. సో ఇక్కడ మనం ఇలా కూడా సమ్ అనేది చూడొచ్చు. సో దీన్నే మనం ఆటో సమ్ అంటాం. మళ్ళీ చెప్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు ఎడిటింగ్ ఆప్షన్లో సమ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి, ఈజ్ ఈక్వల్ టు సమ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి, ఎంటర్. సో ఆటోమేటిక్గా మీ సమ్ అనే ఆప్షన్ అనేది హైలైట్ అయింది అండ్ సమ్ అంటే మీ టోటల్ అనేది ఇక్కడ వచ్చేసింది. మనం చిన్న ఫార్మాటింగ్ కూడా చేద్దాం. ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ చిన్న టేబుల్ ఏదైతే నేను డిజైన్ చేసుకున్నానో, నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ ఒకటి పెట్టాను, అంటే ఆరెంజ్ నాకు ఇక్కడ కూడా కంప్లీట్గా ఒక ఆరెంజ్ కలర్ కావాలని నేను అనుకుంటున్నాను. మీరు జస్ట్ చేయాల్సింది ఇప్పుడు ఒకటో రెండో ఇక్కడ స్టెప్ పెట్టాను కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ మీరు కొన్ని మోడిఫికేషన్స్ అంటే బ్యూటిఫికేషన్ చాలా అందంగా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ 1 or 2 or 10 స్టెప్స్ అప్లై చేసి నాకు ఇక్కడ కూడా ఇలాగే ఉంటే బాగుంటుందేమో అన్న ఫీలింగ్ మీకు ఒకవేళ వచ్చేటట్టయితే ఫ్యూచర్లో మీరు ఈ ఫార్మాట్ పెయింటర్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇలా మనం ఆటో సమ్ అన్న ఫీచర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పర్టికులర్ చిన్న టేబుల్కి నేను బార్డర్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో బార్డర్స్ అనేవి మనం ఫాంట్ ఫ్యామిలీలోనే ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్ మీరు క్లిక్ చేసేటట్టయితే ఇక్కడ ఆల్ బార్డర్స్ ఇక చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బాటమ్ బార్డర్, అలాగే టాప్ బార్డర్, అలాగా ఆల్ బార్డర్స్ అనేది నేను క్లిక్ చేద్దాం అనుకుంటున్నాను. చూసారా, ఆల్ బార్డర్స్ అన్న వెంటనే మీకు ఒక టేబుల్ ఫార్మాట్ అనేది చాలా చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది, రైట్? సో ఇప్పుడు మనకి ఈ ఏరియాస్ అన్ని చాలా క్లమ్జీగా కనిపిస్తున్నాయి చూసారా. మనకి విశాఖపట్నం అనేది ఫుల్గా కనిపించట్లేదు. సో మీరు సింపుల్ టెక్నిక్లో విశాఖపట్నం అనేది ఫుల్ వర్డ్ కనిపించాలి అంటే మనం ఈ సెల్ అనేది ఇక్కడ సెలెక్షన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసి దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెల్ తాలూకా కంటెంట్ బట్టి ఆ పర్టికులర్ సెల్ సైజ్ అనేది మారిపోతుంది అనమాట. సో ఇలాగా డబుల్ క్లిక్ అండ్ సెల్ సైజ్ అనేది మనం మార్చొచ్చు. సో ఇలా ఇక్కడ చూడండి, మనం దీనికి ఇంకా చిన్న ఫార్మాటింగ్ చేద్దాము. ప్రస్తుతానికి నా డేటా మొత్తం అంతా అలైన్మెంట్ ఏ అలైన్మెంట్లో ఉందో చూద్దాం. సో ప్రస్తుతానికి అలైన్మెంట్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ అలైన్మెంట్ వచ్చేసరికి మనకి ఇక్కడ లెఫ్ట్ అలైన్మెంట్, అలాగే సెంటర్ అలైన్మెంట్, అలాగే రైట్ అలైన్మెంట్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అలైన్మెంట్స్ ఉన్నాయి. అలైన్మెంట్ ఏం చేస్తుంది? మీ పర్టికులర్ డేటాని కొంచెం అందంగా తయారు చేసే కాన్సెప్ట్ మన అలైన్మెంట్ అనేది చేస్తుంది అనమాట. సో ఇక్కడ
నా అలైన్మెంట్ ఎలా కావాలి, నేను ఏ డేటా అయితే నేను సెలెక్షన్ చేశానో ఆ పర్టికులర్ డేటాని సెలెక్ట్ చేస్తాను అండ్ అలైన్మెంట్ నాకు కావాల్సిన విధానంగా అలైన్ అనేది చేస్తాను. ఇప్పుడు నాకు సడన్గా ఒక మధ్యలో ఒక రో అనేది నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చేయాల్సింది ఇక్కడ ఒక రో, రైట్ క్లిక్ చేయండి, ఇన్సర్ట్ రైట్ క్లిక్, రో దగ్గర మీరు రైట్ క్లిక్ చేయండి అండ్ ఇన్సర్ట్ అన్న వెంటనే చూసారా మీకు ఇక్కడ ఆటోమేటిక్గా మనము ఒక రోని కూడా ఇన్సర్ట్ చేయగలిగాము. అలాగే మీరు కాలమ్ని ఇన్సర్ట్ చేయాలి అంటే మళ్ళీ కాలమ్ దగ్గర మీరు రైట్ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ ఇన్సర్ట్ అని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మనం ఒక కాలమ్ని కూడా ఇన్సర్ట్ చేయగలిగాము. ఓకే, సో ఒకవేళ నాకు ఆ కాలమ్ నచ్చలేదు అలాంటప్పుడు మీరు జస్ట్ ఆ పర్టికులర్ కాలమ్ని సెలెక్ట్ చేస్తారు అండ్ డిలీట్. అలాగే మనం రో కూడా మనకు నచ్చలేదు, జస్ట్ డిలీట్. సో మనం కాలమ్స్ని రోస్ని ఎలాగా యాడ్ చేయాలి అలాగే ఎలా డిలీట్ చేయాలి అనేది నేర్చుకున్నాం, రైట్? అలాగే మన కంటెంట్ ప్రాపర్గా లేదు అంటే కంప్లీట్గా కనిపించట్లేదంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆటో ఫిట్ కూడా ఎలా చేయాలనేది మనం చూసాము. సో ఆటో ఫిట్ ఆప్షన్ మనకి ఆటోమేటిక్గా మనం ఇలా డబుల్ క్లిక్ చేసినా వస్తుంది, లేదా మీకు ఇంకో ఆప్షన్ కూడా చూపిస్తాను. ఇది సెలెక్ట్ చేసి మనకి ఫార్మాట్ అన్న దాంట్లో అంటే స్టైల్స్ తర్వాత మీకు సెల్స్లో ఫార్మాట్లో మీకు ఇక్కడ ఆటో ఫిట్ కాలమ్ విత్ అన్న వెంటనే మీకు ఇలా కాలమ్ అనేది ఆటో ఫిట్ అయిపోతుంది అనమాట. అకార్డింగ్ టు ద కంటెంట్, మీరు ఏదైతే కంటెంట్ అక్కడ రాశారో అకార్డింగ్ టు ద కంటెంట్ ఆ రో అనేది ఆ కాలమ్ అనేది ఆటో ఫిట్ అయిపోతుంది. అలాగే మనం రోకి చేయొచ్చు అండ్ కాలమ్కి కూడా చేయొచ్చు. ఓకే, సో ఈ పర్టిక్యులర్ సెషన్లో మనం ఏంటేం చూసాము, సీరియల్ నంబర్స్ అనేది మనం ఎలా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సీరియల్ నంబర్స్ అనేది మనం 1 2 3 4 ఇందాక మీకు చూపించాను, ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. 1 అండ్ మీకు ఇలా డ్రాగ్ చేశాను, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఆటో ఫిల్ అన్న ఆప్షన్ మనం ఇందాక యూజ్ చేసాము. అపార్ట్ ఫ్రమ్ దాట్ నాట్ ఓన్లీ మనం ఇలాగే కాదు, ఆడ్ నంబర్స్ ఈవెన్ నంబర్స్ కూడా మనం చేయొచ్చు. చూడండి ఇక్కడ 2 4. ఇక్కడ చిన్న ట్రిక్ ఏంటంటే మీరు ఏదైనా ఆడ్ నంబర్స్ కానీ ఈవెన్ నంబర్స్ కానీ చేసేటప్పుడు ఫస్ట్ మనం డేటా అంటే రెండింటి మధ్యన 2కి 4కి డిఫరెన్స్ ఏంటి, 2కి 4కి డిఫరెన్స్ 2 కాబట్టి స్ప్రెడ్షీట్ చెప్పాను కదా, మన ఎక్సెల్ అనేది ఒక స్ప్రెడ్షీట్. సో ఎక్సెల్కి ఏం అర్థమవుతుందంటే డేటా అనేది ఇక్కడ ఈ డిఫరెన్స్ ఏంటి అనేది అర్థమవుతుంది, ఆ ఫార్ములా అనేది అర్థమవుతుంది. సో అందుకని రెండింటిని మీరు సెలెక్ట్ చేస్తే అప్పుడే మీకు ఆ రిజల్ట్ అనేది వస్తుంది. చూడండి, ఓకే. సో ఆడ్ నంబర్స్ చేయొచ్చు, ఈవెన్ నంబర్స్ చేయొచ్చు, మధ్యలో గ్యాప్ ఇచ్చి కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను 2 ఓకే లెట్ us do 1 స్పేస్ 3 స్పేస్ 5. ఇప్పుడు నేను ఎలా యూజ్ చేశాను చూడండి, 1 తర్వాత స్పేస్ తర్వాత 3 తర్వాత స్పేస్ తర్వాత 5. సో మీరు సెలెక్షన్ చేసేటప్పుడే 5 తర్వాత కూడా స్పేస్ ఇవ్వండి. ఇప్పుడు మీరు డ్రాగ్ చేయండి, చూసారా? సో ఎక్సెల్ ఇస్ అ స్ప్రెడ్ షీట్ కాబట్టి మీరు ప్రతిసారి ఫార్ములాని ప్రతిసారి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సింపుల్గా మీరు ఒక్కసారి ఫార్ములాని అప్లై చేస్తే మీ వర్క్ చాలా సింపుల్ అయిపోతుంది. చూసారు కదా ఎంఎస్ ఎక్సెల్లో డేటా ఎంట్రీని ఏ విధంగా చేయాలో. ఓన్లీ ఇదే కాదండి, అసలు ఫార్ములాస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, షార్ట్ కట్స్ ఉంటాయి, ఫిల్టర్స్ ఉంటాయి, ఇలా చాలా ఉందండి. ఎంఎస్ ఎక్సెల్ అన్నది ఒక సముద్రం. ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది ఇంకా ఇంకా ఉంటుంది. అదంతా మీరు కనుక నేర్చుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉందండి, ఎంఎస్ ఎక్సెల్ కోర్స్. సో బేగం గారే A to Z నేర్పిస్తారు. చెప్పాలంటే ఆ కోర్స్లోనే ఒక చిన్న ఎపిసోడ్ని నేనైతే ఈ వీడియోలో ప్లే చేశా. మీరు కనుక కంప్లీట్గా కోర్స్ని చూద్దాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో ఉందండి ఆ కోర్సు. ఫ్రీడమ్ యాప్ లింకు, ముఖ్యంగా కోర్స్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా. క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ కోర్స్ని చూడండి. సో ఎంఎస్ ఎక్సెల్ఏ కాదు, ఎంఎస్ వర్డ్ కావచ్చు, అదేవిధంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కావచ్చు, ప్రీమియర్ ప్రో కావచ్చు, ఫోటోషాప్ కావచ్చు, ఇలా ఎన్నో కోర్సులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒక కేటగిరీ. ఈ సబ్స్క్రిప్షన్ చూసుకున్నట్లయితే 399, నెలకి 399 కట్టి ఫ్రీడమ్ యాప్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇవన్నీ కోర్సులు మీరైతే చూడొచ్చు. ఇంత నాలెడ్జ్ని మీరైతే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా అండి? సో ఇంతవరకు ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఈ కోర్సుని ఖచ్చితంగా చూడండి. లింక్ పక్కన కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.